ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. హన్మకొండ హనుమాన్ నగర్లోని బాలుడి ఇంటికి వెళ్లారు. బాలుడితో కొద్దిసేపు ముచ్చటించారు. నిరంజన్ కుటుంబానికి పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. నిరంజన్కు వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సాయం అందించారు. చిన్నప్పటి నుంచి మీరంటే ప్రాణమని చెప్పిన నిరంజన్ మాటలకు పవన్ చలించిపోయారు. నిరంజన్ను హత్తుకుని ముద్దాడారు. తాను ఆరోగ్యంగా ఉన్న సమయంలో పవన్ పాటలకు వేసిన డాన్స్ల వీడియోలను నిరంజన్ పవన్ కళ్యాణ్కు చూపించారు. తిరుమల నుంచి తెప్పించిన వస్త్రాన్ని నిరంజన్కు అందించారు. భద్రకాళి ఆలయంలో పూజ చేయించిన అమ్మవారి వెండి ప్రతిమను నిరంజన్ తల్లిదండ్రులకు అందజేశారు. ఇక పవన్ పర్యటన నేపథ్యంలో అభిమానులు పెద్ద ఎత్తున బాలుడి ఇంటి దగ్గరకు చేరుకున్నారు. నిరంజన్కు చిన్నప్పటి నుంచి పవన్ అంటే ప్రత్యేక అభిమానం. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న అతడు తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ను కలవాలన్న కోరికను కుటుంబ సభ్యులతో చెప్పాడు. జనసేన నాయకుల ద్వారా ఈ విషయం పవన్ కళ్యాణ్ వరకు వెళ్ళింది. దీంతో తన అభిమాని కోసం హనుమకొండకు వచ్చారు పవన్ కళ్యాణ్. అనారోగ్యంతో బాధపడుతున్న తన అభిమానిని కలిశారు. అతడికి చెప్పలేనంత సంతోషాన్ని అందించారు పవన్. నిద్ర నువ్వు వెనక ఒక వెనకబడి చూస్తలేదు. వచ్చిందా? ఖచ్చితంగా అందుకు ఇక్కడ నుంచి తన అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ చూస్తానని అనుకోలేదన్నారు బాలుడు నిరంజన్. పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా చూడడం చాలా సంతోషంగా ఉందన్నాడు. పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా చూసి తన ఆరోగ్యం గురించి మరిచిపోయానంటూ హర్షం వ్యక్తం చేశాడు. ఇదే అంశంపై బాలుడు నిరంజన్ కుటుంబ సభ్యులతో మా ప్రతినిధి కేకే ఫేస్ టు ఫేస్. ప్రపంచంలోనే అత్యంత జన్యుపరమైనటువంటి ఇబ్బంది తలెత్తినటువంటి నిరంజన్ తనకు సంబంధించినటువంటి లైఫ్ స్పాన్ పెరగడం కోసము అదేవిధంగా అనేక రకాలుగా తల్లిదండ్రులు అష్ట కష్టాలు పడ్డారు. దాదాపు 40 లక్షలు నిరంజన్ కోసం వెచ్చించి ఇబ్బంది పడ్డప్పటికీ కూడా కొడుకు కళ్ళలో సంతోషం చూడాలని చెప్పి ఆ తల్లిదండ్రులు నిత్యం దైవాధీనంలో ఉన్నారు. వాళ్ళందరి కోసం అంటే నిరంజన్ తాను ఎప్పటికీ కూడా అంటే పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి తన ఊహ తెలిసినప్పటి నుంచి అభిమానిగా మారారు. ప్రస్తుతం గబ్బర్ సింగ్కి సంబంధించినటువంటి సినిమాను ఈ అబ్బాయి 200 సార్లు చూశారంటే మనం చూడొచ్చు. 17 సంవత్సరాల నిరంజన్ 4 ఏళ్ల బాబును తలపిస్తూ ఇక్కడ ఉన్నటువంటి పసిపాపలా కనిపిస్తున్నటువంటి వాతావరణం ఉంది. గబ్బర్ సింగ్ను చూడాలి, గబ్బర్ సింగ్ తోటి లంచ్ చేస్తే నా జన్మ తరిస్తుంది, ఆ ఆశ ఉంది అని చెప్పడంతో మేము వెంటనే పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి నెట్వర్క్కి కనెక్ట్ అయినటువంటి తల్లిదండ్రులు దీనికి సోషల్ మీడియాలో నిరంజన్కు సంబంధించినటువంటి ఒపీనియన్ షేర్ చేయడంతో పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అయ్యారు. ఈరోజు వచ్చారు. సరిగ్గా మొత్తంగా 10 గంటల 35 నిమిషాల తర్వాత వరంగల్కు చేరుకున్నటువంటి పవన్ కళ్యాణ్ నేరుగా హనుమకొండలో ఉన్నటువంటి హనుమాన్ నగర్లో ఇక్కడ ఉన్నటువంటి మనం చూస్తున్నటువంటి నిరంజన్ దగ్గరికి వచ్చాడు. పొనుగోటి నిరంజన్ దగ్గరికి వచ్చి తనను ఆత్మీయంగా పలకరించడం, కుటుంబ సభ్యులను కూడా ఆత్మీయంగా పలకరించినటువంటి సిచ్యువేషన్ ఉంది. నిరంజన్కు సంబంధించినటువంటి చిన్ననాటి ఫోటోలు, అదేవిధంగా ఆ చిన్ననాటి ఫోటోల మధ్యలో నిరంజన్ పవన్ కళ్యాణ్కి ప్రేమతో అందించినటువంటి ఆ ఫోటోను కూడా మనం చూడొచ్చు. నిరంజన్ పవన్ కళ్యాణ్తో మాట్లాడారు. పవన్ కళ్యాణ్తో మాట్లాడుతున్నటువంటి క్రమం లోపల జనసేనకు సంబంధించినటువంటి ఆ బుక్ లోపల పవన్ కళ్యాణ్ అతని గురించి అతని శ్రేయస్సును కాంక్షిస్తూ ప్రియమైన నిరంజన్కి ప్రేమతో ఆ దుర్గామాత ఆశీస్సులతో నువ్వు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పి పవన్ కళ్యాణ్ స్వతహాగా స్వదస్తురితోటి ఇతనికి ఆశీస్సులు కూడా అందించడం జరిగింది. అదేవిధంగా కుటుంబాన్ని కూడా అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పడం అనేటువంటి జరిగింది. ఒక్కసారి మనం నిరంజన్ పవన్ కళ్యాణ్ని కలిసినవా? నీ కోరిక నెరవేరిందా? ఏం మాట్లాడండి పవన్ కళ్యాణ్? ఏం చెప్పిండు? నా కోరికలు తెలుసుతాడు. సంతోషం అనిపిస్తుందా పవన్ కళ్యాణ్ చూసినాక?
ఏమైనా చెప్పిండా నీకు ఆశీస్సులు అందించిండు కదా ఆ దుర్గామాతకు సంబంధించినటువంటి అక్షింతలు కూడా నిరంజన్పై వేసి ఆశీర్వదించడం జరిగింది. అంటే ఏమైనా అడిగినావా పవన్ కళ్యాణ్ని? ఏమైనా అడిగినావా? ఏమడిగినావు? ఏమడిగినా? పర్లేదు చెప్పు. నా కోరికలు చెప్తున్నా. ఓకే, అంటే తనకు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. నేరుగా వాళ్ళ మామ ఉన్నారు, వాళ్ళ మామ ఈ కాన్వర్జేషన్ అతనికి పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు అతనికి సంబంధించి ఏం చెప్పారు? పవన్ కళ్యాణ్ ప్రేమతో ఆశీర్వదించిండా? ఏం జరిగింది? సార్ వచ్చారు. సార్ మా నిరంజన్తో సరదాగా మాట్లాడారు. వాళ్ళు చాలాసేపు మాట్లాడుకున్నారు. సార్ వచ్చింది మాకు చాలా హ్యాపీగా ఉంది. సార్ వచ్చి చాలా చేస్తా అన్నారు. సార్ పేరెంట్స్ వాళ్ళతో చాలాసేపు మాట్లాడారు. చాలా సరదాగా మాట్లాడారు. సినిమాల గురించి ఆయన గురించి తెలుసుకున్నారు. ఇతను అభిమాని కాబట్టి చాలాసేపు మాట్లాడారు. చాలా సంతోషంగా ఉంది మాకు సార్ రావడం. సో ఇంకా తీర్చని కోసం ఆ తల్లిదండ్రులు పడ్డటువంటి తపన అనేటువంటిది అది చెప్పనాలని కానటువంటి తపన. పవన్ కళ్యాణ్ రావడం ఈ కుటుంబంలో అంటే దాదాపు అంటే జన్యుపరమైనటువంటి ఇబ్బందిని ఎదుర్కొంటున్నటువంటి నిరంజన్కి కళ్ళలో సంతోషం చూడని కోసం ఆ తల్లిదండ్రులు పడ్డటువంటి తపన ఈరోజు కార్యరూపం దాల్చింది. నేరుగా పవన్ కళ్యాణ్ వచ్చి నిరంజన్ని తనను స్పృశిస్తూ తనని ఓదారుస్తూ తనకు అక్షింతలేసి ఆశీర్వదించి దుర్గామాత ఆశీస్సులు ఉండాలని చెప్పి స్వదస్తూరితోటి బాబును ఆశీర్వదించడం అనేటువంటిది అటు కుటుంబానికి ఆనందంగా ఉంది, ఇక్కడ పవన్ కళ్యాణ్ అభిమాని నిరంజన్కి కూడా ఆనందంగా ఉందని చెప్పి కుటుంబ సభ్యులు తమకు సంబంధించిన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సునీల్తో కేకే 10 టీవీ వరంగల్. అవునా? కూర్చోమ్మా, కూర్చో. చూసావా అతని దగ్గర పూజ చూసావా? నీకే ఇంకా మంచిగా